హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ఫిజిక్స్లోని పీవీక్ యొక్క పార్ట్ 24 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ రోజు మనం ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి డేటాలో భాగంగా రెసిస్టెన్స్ యొక్క డేటాని కంటిన్యూ చేద్దాం. ఎవరైతే పార్ట్ 23 చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా పార్ట్ 23 చూడండి. పార్ట్ 23 చూస్తేనే ఈ యొక్క క్లాస్ అనేది డెడ్ ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ క్వశ్చన్సే, కాకపోతే ఏంటంటే డిస్కస్ చేసుకోవాలి కాబట్టి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఛానల్కి మీ యొక్క అమూల్యమైనటువంటి హై పాయింట్స్ని కూడా ఇవ్వండి. హై పాయింట్స్ ఇచ్చినట్లయితే మన యొక్క వీడియోస్ అనేవి కొద్దిగా ముందరికి పుష్ అవుతాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అయితే మెటీరియల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఇంకా ఎవరైతే శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేయలేదు వాళ్ళందరూ కూడా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి. లేట్ చేయకుండా మన యొక్క క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ క్లాస్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటాలిక్ కండక్టర్ ఇంక్రీజెస్ విత్. సో లోహ వాహకం యొక్క నిరోధం అనేది దేంతో పెరుగుతుంది? మధ్యఛేద వైశాల్యంతో, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ఇది కాదు. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ పెరిగితే ఆటమ్స్ యొక్క మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, దట్ మీన్స్ మనకు ఒక రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఉష్ణోగ్రత తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ఇది కాదు. పొడవులో కనుక తగ్గుదల అయినట్లయితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, టెంపరేచర్ పెడితే రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ తగ్గితే రెసిస్టెన్స్ తక్కువ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్? కింద వాటి లేదు పదార్థం యొక్క లక్షణము, అంటే ప్రతి పదార్థానికి ఒక ఇండివిజువల్గా ఉండేటటువంటి డేటా. రెసిస్టెన్స్, ఇక్కడ మనకు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్కటి ఉంటుందా? లేదు. దాని యొక్క ఏరియా పెరిగితే ఒక తిరిగి ఉంటుంది, దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా మనకు తగ్గితే ఒక తిరిగి ఉంటుంది, లెంత్ పెరిగితే ఒక తిరిగి ఉంటుంది, లెంత్ తగ్గితే ఒక తిరిగి ఉంటుంది. బట్ ప్రతి పదార్థానికి కూడా స్పెషాలిటీ ఉండేది రెసిస్టివిటీ, నిరోధకత అనేది స్పెషల్గా ఉండడం జరుగుతుంది. ఆ యొక్క పదార్థం యొక్క ఆకారం లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఉండేటటువంటి లక్షణమే రెసిస్టివిటీ. వోల్టేజ్ పెంచితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కరెంట్ పెంచితే పెంచి తగ్గితే తగ్గుతుంది, కాబట్టి మారంది ఇది రెసిస్టివిటీ. Two wires of the same metal have equal lengths, but their cross-sectional areas are in the ratio of 1:4. The ratio of their resistance will be. ఓకేనా, ఏమన్నాడంట, ఒక పదార్థం తీసుకున్నాడంట. ఓకేనా, దాని యొక్క 2 వైర్లు ఉన్నాయండి. ఒక పదార్థం తీసుకుని 2 వైర్లు తయారు చేసి సేమ్ లెంత్ ఉంది. ఓకే, ఎల్ ఈక్వల్స్ టు సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇది ఏ ఇది ఏ, ఒకటేమో 1A అయితే ఇంకోటేమో 4A అవుతుందంట. అయితే వాటి యొక్క నిరోధకాలకు సంబంధించినటువంటి డేటా మనకు ఏ విధంగా కనిపిస్తుంది? సో ఎల్ బై ఏ, సో ఇది 4A. ఓకే, ఎల్/ఏ అంటే ఆర్, ఇదే మధ్య 1/4 ఆర్ అవుతుంది. అంటే దీన్ని మనం 1/4 1 అట్లేదు కాబట్టి దీని ఉత్తలు పంపించేస్తే 4:1. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. The total resistance of 10 resistors of equal resistance are arranged in the series arrangement is. శ్రేణి సంధానంలో అమర్చబడినటువంటి సమాన నిరోధకం R కలిగినటువంటి 10 రెసిస్టర్ల యొక్క మొత్తం నిరోధం ఎంత? ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమడిగిండు, 10 రెసిస్టర్లు ఇచ్చేసిండు. అయితే అవన్నీ కూడా శ్రేణిలో సంధానంలో ఉన్నాయి, అంటే దాని పక్కన ఒకటి కలపాలి అన్నప్పుడు 10 రెసిస్టర్ల మొత్తం ఏంది 10R అవుతుంది. ఒక్కొక్కటి 6, 10 కలిపితే 10R. A cube of a side A is made up of a material resistivity rho. What will be the resistance between the two opposite faces of the cube? ఓకేనా, ఒక ఘనం తీసుకున్నాము. ఆ యొక్క ఘనం ఒక సైడ్ ఏ అంట. అయితే దాని యొక్క రెసిస్టివిటీ మనకు రో అయితే మనకు ఆ యొక్క ఘనం యొక్క 2 వ్యతిరేక ముఖాల యొక్క మధ్య మనకు నిరోధం ఎంత ఉంటుంది? సో ఈ యొక్క డిస్టెన్స్ కూడా ఏ ఉంటుంది. ఓకే, మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటిదండి, రో ఎల్/ఏ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క డేటా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? అది క్యూబ్ కాబట్టి A/ఏరియా, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్. 2 తలాల మధ్య కాబట్టి ఏ స్క్వేర్. సో స్క్వేర్కి ఇది పోతే రో ఏ ఎట్లా వస్తుంది, రో బై ఏ వస్తుంది. ఎస్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్/ఏ ఉంది కదా, దాంట్లో మనం ఇంప్లిమెంటేషన్ చేసినాం. సో ఒక క్యూబ్ తీసుకున్నాం, ఆ యొక్క క్యూబ్కి ఎట్లా ఉంటుందండి, సైడ్స్ ఇది ఏ స్క్వేర్, అవతల సైడ్ కూడా ఏ స్క్వేర్. ఈ రెండింటి మధ్య డేటానే కదా అడిగింది, అందుకే రో బై ఏ వస్తుంది. When the same current flows through the two wires equal length but their different resistances. Okay, the wire has higher resistance will. సో ఇక్కడ ఏంటంట, సమాన పొడవు కలిగినటువంటి 2 వేరు నిరోధకాలు కలిగినటువంటి 2 వైర్ల ద్వారా ఒకే కరెంట్ అంటే ఐ సేమ్ అయితే అప్పుడు ఎక్కువ నిరోధం కలిగినటువంటి వైర్ ఏం చేస్తుంది,
ఓకేనా. సో సమానమైనటువంటి కరెంటు మనకు ఇక్కడ సమానమైనటువంటి పొడవులో వస్తే వేరు వేరు రెసిస్టెన్స్ ఉన్నాయి, రెసిస్టెన్స్ వేరీ అవుతుంది. రెసిస్టెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అడిగింది ఎక్కువ నిరోధం కలిగినటువంటి వైర్ కాబట్టి. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి ఇంతే ఉంటాయి, ఈజీ, అంత థియరిటికల్ కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైర్స్ విల్ హ్యావ్ ద లీస్ట్ రెసిస్టెన్స్ ఇఫ్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ మెటీరియల్? ఒకే మెటీరియల్తో తయారై ఉంటే ఏది తక్కువ నిరోధాన్ని కలిగి ఉంటుంది? తక్కువ నిరోధం కలిగి ఉండాలంటే మనకి ఏం కావాలంటే కండక్టివిటీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండాలి. కండక్టివిటీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండాలి అంటే అది సో తక్కువ నిరోధం. సో రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ తక్కువ ఉండాలంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉండాలి, లెంత్ అనేది తక్కువగా ఉండాలి. ఎందుకు? ఆర్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. సో ఇక్కడ ఏ పెరిగి ఎల్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ అనేది తగ్గుద్ది. కాబట్టి మనకు ఏరియా క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉండాలి. థిక్ వైర్ అంటే లావుగా మందపాటి వైర్ ఇగో ఇది. ఎస్ ఎస్. సో లాంగ్ అంటే ఎల్ కూడా పెరుగుతుంది, ఎల్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఎల్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది, కాబట్టి షార్ట్. అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏం లే, ఈ యొక్క ఫార్ములాని తీసుకొచ్చి ఒక ట్రెడిషనల్లో ఉన్నటువంటి ఒక పాయింట్ని తీసుకొచ్చి అడిగేసాడు. వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విచ్ క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్ అక్రాస్ ఆల్ రెసిస్టర్స్? రెసిస్టర్లు అన్నింటిని కూడా ఎట్లా అనుసంధానం చేసిందంట? శ్రేణిలో. అయితే ఈ కింద వాటిలో ఏ పరిమాణం ఒకే విధంగా ఉంటుంది? ఎప్పుడు ఈ యొక్క డేటా అనేది ఒకే తీరుగా ఉంటుంది. ఎట్లా కనెక్ట్ చేసిందండి? మనకు ఆర్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అట్లా మనకు కనెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క డేటాలో మనకు ఏది మనకు ఒకే విధంగా ఉంటుంది చెప్పండి? దట్ ఈస్ కరెంట్ అనేది ఒకే తీరుగా ఉంటుంది. ఓకేనా, కరెంట్ అనేది ఒకే తీరుగా ఉంటుంది. ఎందుకంటే వోల్టేజ్ అనేది మనకు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి. ఎట్లా సార్ ఇది మీరు ఎట్లా చెప్తారు? ఏం లేదు బాబు, V ఈక్వల్స్ టు IR. ఆర్ పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది, I అనేది స్థిరంగా ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఒకే పరిమాణం ఏ పరిమాణం ఒకే తీరుగా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది. అంటే వీనే ఉన్న ఫార్ములానే అది. జస్ట్ మీకు ఏం చేస్తున్నాం అంటే మీరు జస్ట్ రీకాల్ చేసుకుంటారని దాన్ని ఆపేసిన. మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, సరే దాన్ని పట్టుకొచ్చిర్రు అని, అందుకే చెప్తున్నాం. ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ఏ ప్యారలల్ కాంబినేషన్ ఈ సమాంతర సంధానంలో సమానమైనటువంటి సమానత్వ నిరోధకం ఏమవుతుంది? సో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ కనుక తీసుకుంటే ఇక్కడ వచ్చింది డేటా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్యారలల్ అంటే 1/R ఈక్వివాలెంట్ దట్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఈ విధంగా మనకు డేటా వస్తుంది. సో ఇది ఎప్పుడైనా సరే అన్నిటికంటే చిన్నదానికంటే కూడా ఆర్ ఈక్వాలెంట్ అంటే తక్కువగా ఉంటుంది. సో అన్ని నిరోధకాలు మొత్తం కాదు, ఇది శ్రేణిలో వస్తుంది. అతిపెద్ద దానికంటే ఎక్కువ ఇది శ్రేణిలో వస్తుంది. అతిపెద్ద దానికి సమానం కాదు, అతి చిన్న దానికంటే చిన్నది. ఎస్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ద టోటల్ ఆర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్సీస్. వీటన్నిటిని కూడా శ్రేణిలో కనెక్ట్ చేస్తేనంట మొత్తం లేదా సమానమైనటువంటి నిరోధం ఏమవుతుంది? ఇందాకనేమో సమాంతర సంధానం అడిగింది, ఇక్కడనేమో శ్రేణి సంధానం అడుగుతుండు. ఏమవుతుంది? ఇండివిజువల్ రెసిస్టర్లు అన్నిటి ఒక మొత్తమే కదా, ఏక నిరోధకం కంటే తక్కువ ఉంటుంది కాదు. వ్యక్తిగత రెసిస్టర్ల యొక్క లబ్ధం కాదండి, ప్లస్ చేయాలి అంటే ఇది కాదు. ఉత్క్రమాల యొక్క మొత్తం అంటే 1/R అట్లా అట్లా ఇది కూడా కాదు. సో వ్యక్తిగత రెసిస్టర్ల మొత్తం ఎస్ ఇండివిజువల్గా R1 R2 R3 R4 ఈ విధంగా మనకు వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఫర్ ఏ గివెన్ మెటీరియల్ ద రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇచ్చిన పదార్థానికంటే ప్రమాణ పొడవుకు నిరోధం ఈ కింది వాటిలో దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? చెప్పండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? ఏం లేదు, ఏది పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి దేనికి విలోమానుపాతంలో ఉంటుందండి? క్రాస్ సెక్షన్ ఏరియాకి విలోమానుపాతంలో ఉంటుంది. రెసిస్టివిటీ అనేది మెటీరియల్ని బట్టి, అంటే ఒక్కో పదార్థానికి ఒక్కొక్క రెసిస్టివిటీ ఉంటుంది. టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇది అనులోమానుపాతంలో ఉంటుంది, ఇది విలోమానుపాతంలో ఉంటుంది. కండక్టివిటీ ఇది కూడా కండక్టివిటీ దీనికి సంబంధించింది కాదు. 3 resistors of 2 ohm, 3 ohm and 6 ohm are connected in parallel. The equivalent resistance of the combination is. సో అవన్నీ కూడా కాంబినేషన్లో కనెక్ట్ అయి ఉన్నాయంట. ఎట్లా? ప్యారలల్గా. ఓకే, 2 ohm 3 ohm నెక్స్ట్ 6 ohm. ఓకే, సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 కాసా కడితే 6, 2 ముళ్ళ 6, 3 2 6, 6 1 6, 6/6 దట్ ఈక్వల్స్ టు 1. దట్ మీన్స్ 1 ohm. ఆన్సర్ ఆప్షన్
బి ఈజ్ అవర్ ఆన్సర్. అంతేగా, ఈక్వివాలెంట్ కనుక్కోమన్నాడు. ఇఫ్ టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. రెండు నిరోధాలు అంటే శ్రేణిలో అనుసంధానం చేయబడి ఉంటే వలయం యొక్క సమాన నిరోధానికి సంబంధించి కింద వాటిలో ఏది కరెక్ట్. శ్రేణిలో అంటే R1+R2, ఓకే, R1+R2 ఈ విధంగా ఉంది. అది అలాగే ఉంటుందా? ఈ రెండింటి యొక్క కూడిక మనకు R3 వస్తుంది, అంటే ఇది పెద్దగా ఉంటుంది. మొదట పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది, అట్లే లేదు, ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, సో దానికి సంబంధించినటువంటి డేటా ఏమవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 4 resistors 5 ohm, 15 ohm, 20 ohm and 40 ohm are connected in series. The equivalent resistance is, so 5, 15, 20, 40 4 రెసిస్టర్లు శ్రేణిలో ఉంటే వాటి యొక్క ఫైనల్ నిరోధం ఏమవుతుంది? 40, 60, 75, 80. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If a current of 4 flows through a resistance of 50 ohm for 8 minutes, హీట్ ఎంత వస్తుంది? సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిదండి? హెచ్ ఈక్వల్స్ టు I²RT. ఓకే, సో మనకి హెచ్ కావాలి. సో ఐ వాల్యూ ఎంత ఇచ్చేసిన? 4 ఇంటూ 4 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత అండి? 50 ఇంటూ టైం ఎంత అండి? 8 ఇంటూ 60, ఎందుకంటే 8 నిమిషాలను సెకండ్లో మార్చుకోవాలి కాబట్టి. ఓకే, 4 4 16, 8 8 6 48, 50 ఇంటూ 480. ఈ మొత్తం సాల్వ్ చేసి ఇక్కడ 0 ఇక్కడ 0 అండ్ ఈ పోతే 48 5లా చేసి ఇంటూ 16 చేస్తే మనకు 384. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్, కిలోజౌల్స్. అమాంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విచ్ వన్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అట్ రూమ్ టెంపరేచర్. ఈ కింది పదార్థాల్లో గది ఉష్ణోగ్రత వద్ద అత్యధిక విద్యుత్ నిరోధాన్ని కలిగి ఉన్నటువంటి పదార్థం ఏమిటి? సో ఏంటిది? హైయెస్ట్ రెసిస్టివిటీ, ఎక్కువ నిరోధకత ఉన్నటువంటిది. ఎక్కువ నిరోధకత ఉంటే మనకు అది ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. సో మాంగనీస్, క్రోమియం, ఐరన్, మెర్క్యూరీ. సో దీంట్లో ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి డేటా మనం చూద్దాం. ఓకే, సో ఐరన్ కనుక తీసుకున్నట్లయితే మనకు 9.7 నుంచి 10 వరకు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్రోమియం మనకు 12 to 13 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెర్క్యూరీ అంటే పాదరసం మనకు 94 to 98 వరకు ఉంటుంది. మరి మ్యాంగనీస్ 1440 నుంచి 1850 వరకు ఉండడం జరుగుతుంది. ఇంటూ 10⁻18 ఇంటూ 10⁻−8 అనేది ఉంటుంది. 10⁻−8 అనేది వస్తుంది అన్నిటి కూడా. సో దీంట్లో ఏది ఎక్కువ ఉంది? మ్యాంగనీస్, కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ డిపెండ్. ఈ కింది వాటిలో ఒక పదార్థం యొక్క నిరోధకత అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? పదార్థం యొక్క నిరోధకత అనేది దాని యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ యొక్క మెటీరియల్ యొక్క నేచర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆకారాన్ని బట్టి ఉండదు, ప్రవాహాన్ని బట్టి ఉండదు, పొడవు వైశాల్యాన్ని బట్టి ఉండదు. ఇది రెసిస్టెన్స్ ఆధారపడి ఉంటుంది. అడిగింది రెసిస్టివిటీ అంటే నిరోధకత. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ రెసిస్టివిటీ. కింద వాటి లేదు నిరోధకతకు సంబంధించి సరైనది కాదు, అంటే మిగిలిన 3 కూడా సరైనవి. ఓకే, సో ఒకటి పొడవుపై ఆధారపడి ఉంటుందా? పొడవుపై ఆధారపడి ఉండదు. అంటే ఇప్పుడు రాగి ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, బంగారం ఉంది, అది పొడవు పెరగడం వల్ల అది ఇంకొక పదార్థంగా మారుతుందా? కాదు కదా. కాబట్టి మనకి ఒక నిరోధకత అనేది ఒక పదార్థం సంబంధించినటువంటి డేటా. ఓం మీటర్లు కొలుస్తారు, కరెక్టే. ఇది పదార్థం యొక్క లక్షణం, కరెక్టే. టెంపరేచర్ని బట్టి చేంజ్ అవుతుంది, ఎస్ ఇది కూడా కరెక్టే. కానీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏది కాదు. పొడవుపై, వెడల్పై, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పై ఆధారపడి ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెసిస్టివిటీ ఈజ్ కరెక్ట్. నిరోధకతకు సంబంధించినటువంటి దాంట్లో ఏది కరెక్ట్? ఈ క్వశ్చన్స్ అన్ని గత గ్రూప్ డీలో డిస్కస్ చేసుకునే అంత బోరింగ్. ఏం చేస్తాను చెప్పండి, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఏది సరైంది? అడ్డుకొత వైశాల్యంతో చేంజ్ అవ్వదు, ఇందాకనే అనుకున్నాం. పొడవు పెరిగినప్పుడు లేదు, లెంత్ పెరిగినప్పుడు కాదు. పదార్థం యొక్క స్వభావం మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది, ఎస్ కరెక్టే. కండక్టర్ ఆకారంతో కాదు. చూస్తున్నారు కదా మీరు, ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి? ఒకసారి వచ్చినటువంటి క్వశ్చన్ మళ్ళా వస్తుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా వస్తూనే ఉంది. ఈ విధంగా వచ్చి మళ్ళీ మన ఎగ్జామ్లో మళ్ళీ కనిపిస్తుంది. కాబట్టి ఒక పాయింట్ వచ్చింది అన్నప్పుడు మీరు రాసి పెట్టుకోండి. 3 resistors of 12 ohm, 6 ohm and 4 ohm are connected in parallel. The equivalent resistance is, సో 12 ohm, 6 ohm and 4 ohm అనేటటువంటి 3 రెసిస్టర్లు సమాంతరంగా సంధానం చేసి ఉంటే సమానమైన అంటే ఫలిత నిరోధం ఏమవుతుంది? ఓకే, ఆర్ ఈక్వివాలెంట్ ఏమవుతుంది? 1/12
1/6 1/4. సో 12 12 ఒకట్ల 12 6 రెండుల 12 4 మూడుల 12. సో 2 3 5 1 6. సో 6/12 దట్ మీన్స్ 2 వస్తుంది, 2 ఓం. ఆప్షన్ ఏ, ఎందుకంటే ఇది 1/6 కదా. సో మనకు కావాల్సిన R ఈక్వాలెంట్ అంటే ఫలిత నిరోధం. ఏ వైర్ విత్ రెసిస్టెన్స్ R ఈజ్ కట్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా, ఒక వైర్ అంటే 7 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసిందంట. ఓకే, దీస్ పార్ట్స్ ఆర్ దెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. మళ్ళీ వీటన్నింటిని కూడా కలిపిందంట. ఇఫ్ ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద న్యూ కాంబినేషన్ ఈజ్ R డాష్, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ R/R డాష్. ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ R అయితే దాన్ని 7 ముక్కలు చేసి మళ్ళీ కలిపిందంట. కానీ ఎట్లా కలిపిందంట? సమాంతరంగా కలిపిందంట. అంటే 1/R1 1/R2 1/R3. సో ఈ విధంగా మనకు కలిపిందంట. అయితే అట్లా మనకు కలిపితే ఏమవుతుంది ఫైనల్గా ఆ యొక్క డేటా. సో ఇప్పుడు మొత్తం యాక్చువల్గా ఒక్కొక్క వాల్యూ నేనేమనుకుంటున్నాను చూడండి, 1 1 1 1 1 అట్లా తీసుకుంటే ఇదేమవుతుంది 7R. ఏది సిరీస్ ప్రకారంగా మొత్తం తీసుకుంటే ఈ యొక్క డేటా అనేది ఇది కూడా R/7 వస్తుంది. ఓకే, R/7 వస్తుంది. సో R/7 అంటే R డాష్ కదా, కొత్తది R డాష్ కాబట్టి R డాష్. సో R/7. సో ఇక్కడ మనకు కావాల్సింది R/R డాష్ దట్ ఈక్వల్స్ టు 7R/, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ R/7. సో భిన్నం బై భిన్నం అంటే 49R/R. క్యాన్సల్ అయిపోతే మనకు R/R డాష్ ఈక్వల్స్ టు 49 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, హౌ ఆర్ కండక్టర్స్, రెసిస్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ప్రైమర్లీ డిఫరెన్షియేటెడ్. సో ఒక విద్యుత్ నిరోధం భావన ఆధారంగా కండక్టర్లు, రెసిస్టర్లు మరియు ఇన్సులేటర్లు ప్రధానంగా దీని ద్వారా వేరు చేయబడతాయి. ఓకే, అంటే ఎట్లా వేరు చేయబడతాయి? ఒక పదార్థం తీసుకుని ఇది కండక్టర్ అని, ఇది రెసిస్టర్ అని, ఇది ఇన్సులేటర్ అని మనం ఎట్లా గమనిస్తాము. ఓకే, సో దాని నుంచి ఎక్కువ విద్యుత్ ప్రవహించింది అనుకోండి, తక్కువ లాస్ అయింది అనుకోండి, అది విద్యుత్ వాహకం అంటే విద్యుత్ కండక్టర్ అని. ఎక్కువ రెసిస్టెన్స్ చేసింది అనుకోండి, అంటే విద్యుత్ ఫ్లోని కట్ చేసింది అనుకోండి, అది రెసిస్టర్ అని. తన గుండా హీట్ని పంపించలేదు అనుకోండి, దాన్ని ఇన్సులేటర్ అని తీసుకుంటాం. సో వీటిలో మేజర్ మనకేం చేస్తుంది, హీట్ని ఉత్పత్తి చేసేదాన్ని బట్టి, లేదన్నట్లయితే మనకు ఆ యొక్క కెమికల్ కాంపౌండ్ని బట్టి, విద్యుత్ ఆవేశాన్ని బట్టి, పొడవు అడ్డుకోత వైశాల్యం. పొడవు అడ్డుకోత అసలు కానే కాదు, వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం. ఎక్కువ హీట్ వస్తే ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నట్టు, కండక్టివిటీకి హీట్ అనేది రాకూడదు, ఎందుకంటే ఎక్కువ మన బెనిఫిట్ అవ్వాలి కాబట్టి. ఇది కూడా మనం అన్నిట్లో ఉపయోగించలేము. కెమికల్ కాంపోనెంట్ కూడా ఓకే, కాకపోతే నాట్ ఇన్ ఆల్ కండిషన్స్. విద్యుదావేశ ప్రవాహాన్ని సౌలభ్యం లేదా కష్టం వరకు ఇది సూట్ అవుతుంది. చూడండి, ఆప్షన్ సి అనేది మోర్ సూటబుల్ దెన్ ద రిమైనింగ్ ఆప్షన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్కి అకార్డింగ్ టు ద ఆప్షన్ రిక్వైర్మెంట్, అంటే ఏ ఆప్షన్ అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో దానికి. ఇక్కడ అది ఎంట్రీ చేపిస్తే అది కండక్టర్, తక్కువ చేపిస్తే అది రెసిస్టర్. ఒకవేళ అసలు పంపించకుండా ఆపేస్తే అది మనకు హీట్గా మారిపోతుంది, కాబట్టి అది మనకు మరొక రెసిస్టెన్స్. ఓకే, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అపాన్ ద. సో వాహకం యొక్క నిరోధం దేనిపై ఆధారపడి ఉంటుంది. ఈ క్వశ్చన్ 4 సార్లు వచ్చింది, మళ్ళీ వస్తూనే ఏముంటుంది. దేనిపై ఆధారపడి ఉంటుందండి రెసిస్టెన్స్ అనేది. అడ్డుకోత వైశాల్యం పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది, లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. పొడవు అడ్డుకోత వైశాల్యం ఇక్కడ ఉంది, కరెంటు పొడవు అడ్డుకోత వైశాల్యం మాత్రమే. ఇక్కడ చూడండి, పదార్థం మరియు ఉష్ణోగ్రత, ఇది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. హీట్ పెరిగినా సరే అండ్ టెంపరేచర్ వచ్చినా సరే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. A wire of a given material has length L and cross-sectional area A with resistance R. If the wire is stretched to twice its length while keeping the volume constant, what will be its new resistance? ఒక పదార్థం యొక్క వైర్ పొడవు అంట L అంట, అండ్ అదేవిధంగా అడ్డుకోత వైశాల్యం మనకు ఏ అయితే నిరోధం మారుతూ ఉంటే వైర్ ఘనపరిమాణాన్ని స్థిరంగా ఉంచుతూ దాని యొక్క పొడవును రెండింతలు కనుక చేస్తే కొత్త నిరోధం ఏమవుతుంది? ఒక్క క్వశ్చన్ అన్న కనీసం హార్డ్ లేదు కదా, డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఏం లేదు, మొత్తం మ్యాటర్ అంతా చేసి ఏం చేసి లెంత్ ఒకటి డబల్ చేసి. ఇంతకుముందు ఫార్ములా ఏంటిది, R ఈక్వల్స్ టు రో L/A. మీకు అనుకుంటూ ఉండదు, సార్ ఎందుకు సార్ ఇంత డల్గా చెప్తారంటే. ఏం చెప్పను, ఆడ క్వశ్చన్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా లేవు. నిన్న డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ మళ్ళీ ఈడ కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఏమైంది, పొడవు రెండింతలు అంటే 2L అవుతుంది. సో రో ఇంటూ 2L/. సో ఇక్కడ గమనించండి, దాని యొక్క ఘనపరిమాణం అదే విధంగా ఉంచిండు. సో లెంత్ పెరిగితే ఏరియా ఏమైంది, ఏరియా తగ్గుద్ది, అంటే ఇది 2 అవుతుంది. ఎందుకు, ఘనపరిమాణం ఈక్వల్ కదా. సో ఘనపరిమాణం ఈక్వల్ ఉండాలి అన్నప్పుడు మనకి ఇక్కడ ఒకటి పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఒకటి తగ్గాలి కదా. సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో దట్ మీన్స్ రో ఇంటూ 4 ఇంటూ L/A.
సో రో L/A దట్ ఈక్వల్స్ టు R. సో ఇక్కడ 4 యువతలకి వస్తే 4R. ఏం సార్ అంటే ఇగో ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ అనుకుంటామా, లెంత్ అంటే ఒక ఎల్లా, ఏరియా అంటే ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ కదా. సో ఇది పెరిగింది అంటే ఆటోమేటిక్ ఇది తగ్గితేనే కదా ఇది బ్యాలెన్స్ అయ్యేది అట్లా, అందుకే. సో ఆన్సర్ ఇది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. In a parallel combination of resistors, which of the following quantities remain the same across all resistors? రెసిస్టర్ల యొక్క సమాంతర సంధానంలో ఈ కింద వాటిలో అన్ని రెసిస్టర్లు ఒకే తిరిగి ఏది ఉంటుంది? రెసిస్టర్స్ వీటిలలో పవర్ సేమ్ ఉంటుందా, వోల్టేజ్ సేమ్ ఉంటుందా, కరెంట్ సేమ్ ఉంటుందా, ఈ యొక్క ఫలిత నిరోధం సేమ్ ఉంటుందా అంటే పొటెన్షియల్. ఎందుకు ఇది 1/R అట్లా తీసుకుంటున్నాం కాబట్టి. అదే V ఈక్వల్స్ IR ఇక్కడ తీసుకుంటే ఇది వేరియేషన్, ఇక్కడికి వచ్చేసరికి 1/R. ఓకే, సో ఇక్కడతోటి రెసిస్టర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం విద్యుత్ సామర్థ్యంలోకి వెళ్ళిపోతున్నాం. బోరింగ్ క్లాస్ అయిపోయింది, ఇక లాజికల్ క్లాస్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పవర్? ఈ కింద వాటి లేదు విద్యుత్ సామర్థ్యం యొక్క సరైన వ్యక్తీకరణం కాదు అంటే సూత్రం కాదు. సో మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటిది? పవర్ P ఈక్వల్స్ టు B ఇంటూ I, అవునా? ఓకే, అదొకటి ఇక్కడ ఉంది. నెక్స్ట్ P ఈక్వల్స్ టు I²R కనిపిస్తుంది. ఓకే, అండ్ విని ఇంకేమని రాయొచ్చు? నాకు తెలిసి V ఈక్వల్స్ టు IR, అవునా? ఓం నియమం. సో P ఈక్వల్స్ టు I ఇంటూ R ఇంటూ I రాసుకోవచ్చా? V ప్లేస్లో IR రాసుకోవచ్చా? సో I ఇంటూ I² సో P ఈక్వల్స్ టు I² ఇంటూ R, I²R ఉందా? ఓకే, నెక్స్ట్ P ఈక్వల్స్ టు V ఇంటూ I. సార్ నాకు V ఈక్వల్స్ టు IRలో I ఈక్వల్స్ టు V/R కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం. P ఈక్వల్స్ టు V ఇంటూ V/R రాసుకోవచ్చా? I ఈక్వల్స్ టు V/R ఎక్కడి నుంచి? ఓమ్స్ లా ప్రకారంగా. సో P ఈక్వల్స్ టు V ఇంటూ V²/R. ఈ మూడు వచ్చినాయి, మరి ఇది వచ్చిందా? లేదు, కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ కాయిల్ హ్యాస్ ఎ రెసిస్టెన్స్ 44 ohm. ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ 220 volt సప్లై, వాట్ ఈస్ ద పవర్ కన్జంప్షన్? ఓకే, ఆన్సర్ చేసేయండి. పవర్ P ఈక్వల్స్ టు దీంట్లో VR రిలేషన్ ఉంది, PVR V²/R. సో P వాల్యూ కావాలి. V ఎంత? వోల్టేజ్ 220 ఇంటూ 220/44. సో 22 2 2 11. సో అయిపోయింది ఆన్సర్, అన్నీ అయిపోయింది. ఏముంది? 1100. ఎందుకంటే 11కి 11 2 0లకు 2 0. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్? వోల్టేజ్ మరియు నిరోధం సందర్భంగా మనకి ఇక్కడ సామర్థ్యాన్ని. సరే ఆన్సర్ చేయండి, ఏది సరైంది? ఇల్దాకనే కదా మనం చేసింది. P ఈక్వల్స్ టు V²/R, P ఈక్వల్స్ టు B²/R అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If a wire has a resistance R and current I passes through it, the power dissipated in the wire is given by. ఒక తీగ కంట R నిరోధం ఉందంట, దాని నుంచి I కరెంట్ వెళ్తే దానిలో మనకు పవర్ ఏ విధంగా ఉంటుంది? PIR కాంబినేషన్లో ఇల్లాకనే కదా మనం చేసింది. P ఈక్వల్స్ టు I²R. ఇదే సి ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. When the current in a circuit is doubled, keeping resistance constant, the power dissipated in the resistor becomes. వలయంలో కరెంట్ అంటే రెట్టింపు చేసినట్ట, I అనేది రెట్టింపు చేసినట్ట అంటే 2I చేసినట్ట. రెసిస్టెన్స్ అదే విధంగా ఉంటే రెసిస్టర్లో మనకు వచ్చినటువంటి పవర్ ఏమవుతుంది? అది ఏమవుతుంది? ఓకే, సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది? ఈ యొక్క కాంబినేషన్లో పవర్ P ఈక్వల్స్ టు I²R. సో 2I అన్నాడు అంటే 2I² అంటే 4I. ఓకే, సో 4 అంటే 4 times. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ బోత్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఆఫ్, దెన్ పవర్ రెడ్యూస్డ్ టు. కరెంట్ మరియు నిరోధం రెండు కూడా సగాన్ని తగ్గించబడితే పవర్ ఏమవుతుంది? రెండు సగాన్ని తగ్గించబడింది. ఓకే, సో ఆన్సర్ చేసేయండి. పవర్ P ఈక్వల్స్ టు I²R. ఇది సగమైంది, I/2² R/2. I²/4 ఇంటూ R/2. I²R/8. 8 రెట్లు తగ్గుతుంది, లేదా ప్రారంభ విలువలో 8వ వంతు. An electric bulb is connected to a 220 volt generator and draws a current of 0.25 amps. What is the power consumed by the bulb? కరెంట్ బల్బ్ అంటే మనకు 240 వోల్ట్ వస్తుందంట, అండ్ 0.25 amps వస్తే బల్బు ఎంత విద్యుత్తును
వినియోగిస్తుంది. పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ I అండి. సో 240 ఇంటూ 0.25 చేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి ఆన్సర్ ఎందుకు కొద్దిగా మన వాళ్ళు చెప్పండి. దీని 1/4 రాసుకోవచ్చు. 4 ఓట్ల 4 ఆర్ల. సో 60 వాట్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. In a house, electricity is supplied at 220 volt. If the maximum power consumption of the house is 11 kilowatt, what should be the rate of the main fuse be? ఒక ఇంట్లో అంట విద్యుత్ 220 వోల్ట్ వద్ద సరఫరా వస్తే గరిష్ట విద్యుత్ సామర్థ్యం 11 కిలోవాట్ అయితే ప్రధాన ఫ్యూజ్ యొక్క రేటింగ్ ఎంత ఉంటుంది? ఓకే, సో గరిష్టంగా 11 కిలోవాట్. ఓకే, ఫ్యూజ్ ఎంత ఉండాలి? వేరేది ఏం లేదు. P ఈక్వల్స్ టు V ఇంటూ I. సో ఆల్రెడీ ఇది ఇచ్చేసిండు 11,000 కిలో అంటే 1000 కదా. అండ్ ఇదెంత 220 ఇంటూ I. సో 0 0 పోయింది 22. 11 ఒకట్ల 11 2 ఒకట్ల 2 50. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. If the power of an engine is doubled while the time remains constant, the work done will be. సమయం స్థిరంగా ఉందంట, ఇంజన్ యొక్క శక్తి కనుక రెట్టింపు చేయబడితే అప్పుడు జరిగినటువంటి పని ఏమవుతుంది? సో టైమ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, సో పని శక్తి ప్రకారంగా పవర్ P ఈక్వల్స్ టు W/T ఎందుకంటే వర్క్ బై టైం. సో టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. సో W ఈక్వల్స్ టు P ఇంటూ T అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనకు ఇక్కడ పవర్ రెట్టింపు అయితే ఆటోమేటిక్గా జరిగినటువంటి పని. ఇది స్థిరంగా ఉంది, ఇది డబల్ అయితే ఇది కూడా డబల్ అవుతుంది. కాబట్టి విల్ బి డబల్డ్. అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ 1 kWh. ఓకే, లేదంటే కిలోవాట్ అవర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ వాల్యూ ఫర్ 1 kWh? ఓకే, 1 kWh యొక్క డేటా ఏంటి? ఆల్రెడీ ఇది 4 సార్లు 5 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ ఒకసారి కూడా చెప్తా. 1 kWh. ఓకే, సో 1 వాట్ అంటే ఏమవుతుంది చెప్పండి? 1 వాట్ అంటే 1 జౌల్ బై సెకండ్. 1 కిలోవాట్ అంటే 1000 జౌల్ బై సెకండ్. ఓకే, మరి అవర్ అంటే 1 గంట అంటే 60 మినిట్స్. అదే 1 మినిట్ అంటే 60 సెకండ్స్. ఓకే, సో 1000 జౌల్స్ బై సెకండ్ ఇంటూ సో 60 3600 సెకండ్. సో సెకండ్కి పోయింది. సో 3600 ఇంటూ అంటే ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 3 సున్నాలు అంటే 5 సున్నాలు. ఇక్కడ అన్నింటిలో 6 ఉన్నాయి కాబట్టి 6 సున్నాలు తీసుకుంటే పాయింట్ పెట్టుకుంటే 3.6 ఇంటూ 10⁶. మిగిలింది జౌల్స్ కాబట్టి జౌల్స్. ఆన్సర్ ఏంటిదండి? 3.6 అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. An electrical iron having resistance R has a power P associated with when I flow through it on applying potential difference V across its ends. Which of the following relations is not correct? ఈ కింద వాటిలో నిరోధం మారగలిగినటువంటి విద్యుత్ ఐరన్ నుంచి మనకు దాని 2 చివర్లో వీని కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే మొత్తం ఇదంతా ఏం లేదు. ఈ కింద వాటిలో ఏది సరైనది కాదు. ఇందాక మనం రకరకాల ఫార్ములా చేసినాం కదా, ఆ యొక్క ఫార్ములాస్ ఏది కాదు. సో పవర్ P ఈక్వల్స్ టు V ఇంటూ I అండి, V/I కాదు. కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. బాగా నేర్చుకుంటే చూడంగానే ఐడెంటిఫై చేయొచ్చు, చదవకపోతే కనిపించదు ఇవన్నీ. ఇఫ్ అన్ ఎలక్ట్రికల్ హీటర్ కన్జ్యూమ్స్ 1000 వాట్ ఆఫ్ పవర్, హౌ మచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ డస్ ఇట్ ఇన్ 1 అవర్? సో విద్యుత్ హీటర్ అంట మనకి ఇక్కడ 1000 వాట్ల సామర్థ్యాన్ని వినియోగిస్తే 1 గంటలో ఎంత విద్యుత్ శక్తిని అది వినియోగించుకుంటుంది? ఓకే, సో సాల్వ్ చేయండి. 1000 వాట్ 1 అవర్లో అంటే ఎంత? 1 కిలోవాట్ అవర్. ఇందాక చేసింది ఏం లేదు, 1 కిలోవాట్ అవర్ అదే, ఎందుకంటే 1000 వాట్స్ ఇన్ 1 అవర్ కాబట్టి. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ 1 కిలోవాట్ అవర్ ఇన్ జౌల్స్? జౌల్స్లో 1 కిలోవాట్ అవర్ సంబంధించినటువంటి ఏది? ఇందాకనే కదా ఇది చేసింది. 1 కిలోవాట్ అంటే ఎంత? 3.6 ఇంటూ 10⁶. An electrical heater of resistance 20 ohm operates for 10 minutes when connected to 220 volt supply. Heat produced is. చెప్పండి, 20 ఓం నిరోధం ఉందంట, 220 వోల్ట్ సప్లై ఉందంట. సో ఓకే, సో ఫార్ములా ఏంటిది? H ఈక్వల్స్ టు I²RT. సో ఇక్కడ మనకు వోల్టేజ్ ఇచ్చిండు, ఇది ఇవ్వలేదు. సో V ఈక్వల్స్ టు IR. సో I ఈక్వల్స్ టు V/R రాసుకోవచ్చు కదా. ఓకే, V/R రాసుకోవచ్చు. సో జస్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేస్తే H ఈక్వల్స్ టు V/R² ఇంటూ R ఇంటూ T. సో దట్ ఈక్వల్స్ టు V² ఇంటూ T/R. ఏంటి ఇక్కడ R అంటే R², స్క్వేర్కి ఇక్కడ ఈ యొక్క R ఎగిరిపోయింది ఇది.
సో వి వాల్యూ ఎంత 220 ఇంటూ 220 ఇంటూ టైం ఎంత 10 మినిట్స్. 10 మినిట్స్ అంటే 10 ఇంటూ 60 బై, సో ఆర్ వాల్యూ ఎంత 20. సో ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా పోయింది, 2 ఒకట్ల 2 3ల, సో 22 ఈ యొక్క మొత్తం డేటా తీస్తే అండ్ ఒక సున్నా ఈ యొక్క సున్నా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సున్నా ఇవన్నీ తీసేసుకుంటే 14.52 ఇంటూ 10⁵. సో దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే మనకి ఇక్కడ 4 ఎస్ ఇంకో ఇది వస్తుంది పాయింట్, ఇది జరిపేస్తే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడతో మనకి ఏమైపోయింది, సక్సెస్ఫుల్గా పార్ట్ 24 కూడా అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 25, 26. సో 26 తోటి మనకి యొక్క గ్రూప్ డి క్వశ్చన్స్ కూడా అయిపోతాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం వల్లనే మనకు చెప్పడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. కొత్త క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్, డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తే ఏమయ్యేదంటే ఓకే మనం సంథింగ్ న్యూ నేర్చుకోబోతున్నాం అనే ఒక ఎంతూజియాజం అనేది ఉండదు. బట్ మనకైతే అన్ని క్వశ్చన్స్ చూసినాయి 24, 2024, 25 అండ్ ఇప్పుడు జరుగుతున్న 26. దాదాపు అన్ని క్వశ్చన్స్ ఒకే తిరిగి ఉన్నాయి. ఆర్థమెటిక్ అట్నే ఉంది, రీజనింగ్ అట్నే ఉంది అండ్ దాంతోపాటు సైన్స్ కూడా అట్నే ఉంది. ఓకే, సో ఏం చేస్తాం, ఏ క్వశ్చన్స్ వస్తాయి అట్నే ప్రిపేర్ కావాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ యొక్క క్లాసెస్ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడ నుంచి కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.